తుంగభద్ర ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటును అమర్చే పనులు కొనసాగుతూ ఉన్నాయి. గేట్ల అమరిక నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో గేటును అమరుస్తూ ఉన్నారు. ఈ పనుల్లో భాగంగా 19వ గేటు వద్ద కౌంటర్ వెయిట్ ను నిపుణుల బృందం కిందకి దించింది. దాదాపు 30 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్ ను 11 అడుగుల కిందకి నీటిలో దించడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని, ఏమాత్రం పట్టు తప్పినా అది జారి నీటిలో కొట్టుకుపోయేదని అధికారులు తెలిపారు. అలాగే ప్రాజెక్టు రాతి నిర్మాణం కావడం వల్ల ఒక్క రాతి మొక్క విరిగినా ప్రాజెక్టు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. కొట్టుకుపోయిన గేటు తాలూకా ముక్క ఒకటి లోపలే ఇరుక్కుపోవడం కూడా స్టాప్ లాక్ బ్లాక్ ను అమర్చడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ఇక జిందాల్లో తయారైన కొత్త గేటు ఎలివెంట్ ను కూడా అమర్చనున్నారు. నిన్నటి నుండి దాదాపు 110 మంది కార్మికులు ఈ పనిలో భాగస్వాములయ్యారు. ఇక తుంగభద్ర డ్యాం వద్ద తాత్కాలిక గేట్ ని ఇప్పుడే అధికారులు అమరుస్తున్న ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, అక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? హిమబిందు, ఇప్పుడైతే తుంగభద్ర గేట్ 19వ నంబర్ గేట్ ను మరమ్మతు చేయడానికి అయితే అధికారులు దాదాపు 50 నుంచి 100 మంది దాకా ఇప్పుడు వర్కర్స్ అయితే ఇక్కడ పనులు నిమగ్నమయ్యారు. ఈ ఊడిపోయిన 19వ గేట్ స్థానంలో నీటి ప్రవాహం కొద్దిగా తగ్గడంతో మొదట ఈ గేట్ వద్ద మొదటి పీస్ అంటే దీన్ని 3 భాగాలుగా చేశారు. ఈ మొదటి భాగాన్ని అయితే ఈ తాత్కాలిక గేట్ ను కూర్చోబెట్టడానికి మొదటి భాగం క్రేన్ సహాయంతో గేట్ ను కిందకి దించారు. కానీ ఈ గేట్ కు కొద్దిగా గోడ అంటే గేట్ కి మధ్య ఈ గోడల మధ్యలో గేట్ అమర్చబడి ఉంటుంది కాబట్టి కొద్దిగా గోడ అడ్డు రావడంతో నిపుణుల బృందం ఈ 19వ గేట్ వద్ద ఉన్న ఈ సైడ్ గోడను కట్ చేసే పనుల్లో వారు ఆలోచిస్తున్నారు. అంటే వారు ఇది కట్ చేస్తే ఏమైనా ప్రమాదమా, లేకపోతే ఏమైనా డ్యామ్ కు ఏమైనా ఇబ్బంది కదిలే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఏమైనా ఉండేది అనేది కొంచెం ఆలోచిస్తున్నారు. ఈ గోడ పనులు క్లియర్ కాగానే ఈ 5 పీస్ గేట్లలో ప్రస్తుతం 3 పీస్ గేట్లను కూర్చోబెడతామని నిపుణుల బృందం అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ పరిస్థితిని బట్టి మిగతా 2 పీసులను కూడా అంటే 3 పీసులు మొత్తం కూర్చోబెడతామని రేపటికి అధికారులు చెబుతున్నారు. హిమబిందు, అయితే ఈ గేట్ నిర్మాణం చేసేందుకు ఈ తాత్కాలిక గేట్ అమర్చేందుకు కూడా నిపుణుల బృందము అలాగే తుంగభద్ర బోర్డు అధికారులు కూడా గత 2 రోజుల నుంచి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఈ డ్యామ్ కు మొదటిగా జిందాల్ కంపెనీ నుంచి 2, హిందుస్థాన్ కంపెనీ నుంచి 2, నారాయణ కంపెనీ నుంచి 1 తాత్కాలిక గేటు మొత్తం 5 పీసెస్ తాత్కాలిక గేటును తయారు చేశారు. ప్రతి తాత్కాలిక గేటు 60 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. ఇప్పటికే ఈ డ్యామ్ గేట్ ను అమర్చేందుకు జిందాల్ కంపెనీకి చెందిన 55 టన్నులు అలాగే 25 టన్నులు గల క్రేన్లను కూడా తెప్పించి ఇప్పుడు పనులు అయితే చేస్తున్నారు. ఈ పనులు చేయడంలో అయితే ఉదయం నుంచి కూడా రాత్రి వరకు పనులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ డ్యామ్ పురాతనమైంది, దాదాపు 70 ఏళ్ళ చరిత్ర కలిగిన డ్యామ్ కాబట్టి ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడా డ్యామ్ కే ప్రమాదము, ఏదైనా ఈ గేట్ రిపేర్ చేసే విషయంలో అని చెప్పేసి అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండి డ్యామ్ గేట్ ను కూడా రిపేర్ చేస్తున్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్పిల్వే నుంచి బాగా చాలా ఫోర్స్ తో ఎక్కువ శరవేగంగా నీటి ప్రవాహాన్ని తీసుకొస్తా ఉంటుంది. ఆ నీటి ప్రవాహాన్ని ఆపుతూ ఈ స్టాప్ లాక్ బ్లాక్ ను లోపలికి దించాలి. ఈ 11 అడుగుల ఈ నీళ్లలోనూ సాగుతా ఉంటుంది ప్రయాణం అయితే నీళ్లు ఫోర్స్. అయితే ఈ కొట్టుకుపోయిన 19వ గేట్ తాలూకు ముక్క ఒకటి లోపలే ఇరుక్కుపోయినట్లు అధికారులు గుర్తించారు. దాన్ని కూడా తొలగించే పనిలో కూడా ప్రస్తుతం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాయి మధ్యలో ఇరుక్కుపోయింది కాబట్టి ఆ రాయిని తొలచాలంటే కొంచెం శ్రమ పడాల్సి ఉంది. చాలా అప్రమత్తతతో చాలా టెక్నికల్ గా చేయాలి కాబట్టి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా డ్యామ్ నిర్మాణానికి కాబట్టి ఈ గేట్ ను దించాలి. కాబట్టి చాలా నిపుణులైన బృందం కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో చాలా మంది సీనియర్ ఇంజనీర్లు కూడా ఇక్కడ ఈ పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 100 మంది దాకా కార్మికులు ప్రస్తుతం ఆ గేట్ ను 19వ నెంబర్ గేట్ ను రిపేర్ చేసేందుకు ఇప్పుడు తాత్కాలికంగా తెప్పించిన గేట్ ని అక్కడ పెట్టి దాన్ని ఆ గేట్ పునరుద్ధరించే
ప్రక్రియ పైన దృష్టి పెట్టారు. ఇప్పటికే మొత్తం 30 టన్నుల బరువు ఎక్కడ పడుతుందో అనే ఆందోళన అధికారులు ఉండేది. అయితే అది కింద పడితే డ్యామ్ కు చీలికలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి 2 క్రేన్లను పెట్టుకుని మొత్తం ఈ 30 టన్నుల బరువుని సురక్షితంగా కిందకు దించే ప్రక్రియను అధికారులు అయితే చేపడుతున్నారు. హిమబిందు అంటే సాయి ప్రసాద్ మొత్తం ప్రక్రియ అంతా రేపటికల్లా అయ్యే సిచ్యువేషన్ ఉందా? ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ? ఇప్పుడు హిమబిందు ఈ తుంగభద్ర డ్యామ్ చూసుకుంటే ప్రస్తుతం మిగిలిన స్ట్రక్చర్ తొలగింపు మొదలు పెట్టారు. గేట్లు దించడానికి పైన స్ట్రక్చర్ ఏదైతే ఉందో హాయిస్ట్ అనే దాన్ని కట్ చేసి దాన్ని ఓపెన్ చేయాలి. దాని తర్వాతే సాధ్యమైనంత మేరకు ఈ రోజు సాయంత్రం లోపు గేట్లు దించేలా ప్లాన్ అయితే చేసుకున్నారు. కానీ ఈ రోజు అయితే కొంచెం అక్కడ ఆ ముక్క ఇరుక్కుపోయింది కాబట్టి ఇనుపు ముక్క ఆ గేటుకు ఏదైతే కొట్టుకుపోయిందో 19 నెంబర్ గేటు, ఆ గేటు ముక్క రాయిలోనే ఇరుక్కుపోయింది కాబట్టి అది తీయడానికి అధికారులు అయితే ప్రస్తుతం శ్రమిస్తున్నారు. నానా ప్రయత్నాలు కూడా అయితే చేస్తున్నారు. అయితే రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నం కల్లా దాన్ని తొలగించి ఈ గేట్ ను దించుతామని కూడా అధికారులు చెప్తున్నారు. హిమబిందు